హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇఫ్కో నుంచి నోటిఫికేషన్ అనేది ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇఫ్కో నుంచి ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేట్ లిమిటెడ్, ఇందులో నుంచి కొన్ని పోస్టులు అనేది వేకెన్సీ అనేది విడుదల చేస్తారు. ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ ద ఇంక్లూడింగ్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్టింగ్ ఫర్ ఇట్స్ ఎగ్జిటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ జాయింట్. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అండర్ ద యాక్ట్ 1961 ప్రకారం మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఇందులో క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి 4 year full time bachelor's degree in engineering university institute of recognized by UGC AICTE declined civil engineering electronics medical chemical అన్నిటికి సంబంధించినటువంటి బీటెక్ క్యాండిడేట్స్కి మన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే 4 years గాను బీటెక్ సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో కెమికల్ మెడికల్ ఎలక్ట్రానికల్ తర్వాత సివిల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇందులో చూడవచ్చు. అదేవిధంగా జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ హ్యావింగ్ మినిమం యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ 60% ఎస్సీ ఎస్టీలకి 55% ఆర్ ఎలిజిబిలిటీ ఫర్ అప్లికేషన్. మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి 60% నుంచి 55% వరకు ఉండాలని మెన్షన్ చేశారు. థర్డ్ candidates who have passed in degree 21 to 24 అప్లికేషన్ ఫర్ ఆల్సో. రీసెంట్గా 2024లో కూడా క్వాలిఫై అయినటువంటి అంటే పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఈ అప్లికేషన్ అనేది అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కెన్ అప్లై అండర్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ టు పీరియడ్ ఆఫ్ 4 ఆఫ్టర్ అటెండింగ్ టు ఎలిజిబిలిటీ అప్లై క్వాలిఫికేషన్ ఆర్ నాట్. అయితే మనకు అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి 30 years 1 July 2024 అంటే జూలై 1 నాటికి 2020 నాటికి 30 సంవత్సరాలు మించకూడదని మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. అలాగే మనకి లొకేషన్ దగ్గరకు వచ్చేసరికి పాన్ ఇండియా ఇఫ్కో ఎట్ ఎనీ ఇఫ్కో ప్లాంట్స్ లొకేటెడ్ పాన్ ఇండియా హవెవర్ ద పోస్టింగ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. అయితే ఫ్యూచర్ ఎస్టాబ్లిషన్ ఎక్కడెక్కడే చేస్తామో అక్కడ కూడా పోస్టింగ్ ఇస్తానని కూడా మెన్షన్ చేశారు. దాని తర్వాత 61 గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ సెలెక్టెడ్ పీరియడ్స్ దగ్గర వచ్చేసరికి ట్రైనింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ఆఫ్ ద పీరియడ్ 1 year ట్రైనింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. అలా విధంగా స్టైఫండ్ దగ్గరకు వచ్చేసరికి స్టైఫండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పెయిడ్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ పీరియడ్ ప్రజెంట్లీ ఇన్ ద స్టైఫండ్ 35,000 రూపీస్ 35,000 రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తానని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపేర్ ఫర్ ప్రీ లిమిటెడ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ పర్మనెంట్లీ ఆన్లైన్ టెస్ట్ మొత్తం ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ మాత్రమే ఉంటుందని మెన్షన్ చేశారు. సంబంధించినటువంటి ద క్యాండిడేట్స్ హూ విత్ ద షార్ట్ లిస్టెడ్ బేస్డ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనల్ సెంటర్ బేస్డ్ టెస్ట్ విత్ ద కాల్డ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని మెన్షన్ చేస్తారు. సర్టిఫికేట్స్ దగ్గరకు వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ రీకెన్ అప్రూవల్. ఇక్కడ ఇంటర్వ్యూ అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా
షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా పిలుస్తామని మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7 అప్లికేషన్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ నెల అంటే జూలై 31 వరకు మాత్రమే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేయడానికి కావాల్సినటువంటి లింక్ gea.ifco.in. ఇందులో అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి ఒక వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓన్లీ బీటెక్ వాళ్ళకి మాత్రమే ఇది 2020-24 లాస్ట్ ఇయర్ కూడా చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.